మెహదీపట్నం ఎస్బీహెచ్ లో భారీ స్కామ్ వెలుగు చూసింది. ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కు చెందిన 7 కోట్ల రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్లు దారిమళ్లాయి. ఏడాది అక్టోబర్లో ఈ నిధులను బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేసింది ఏపీపీసీబీ. రీసెంట్ గా మల్కాజ్గిరి, ఖమ్మం, కుషాయిగూడ బ్యాంకుల్లో స్కామ్ వెలుగు చూడడంతో మెహదీపట్నంలోనూ అధికారులు తనిఖీ చేశారు. ఈ ఎంక్వైరీలో ఖాతాలో డబ్బులు లేవన్న విషయం తేలింది. దీంతో షాక్ కు గురైన అధికారులు తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మకు ఫిర్యాదు చేశారు. ఈ ఏడాది అక్టోబర్లో అమౌంట్ డిపాజిట్ చేస్తే నవంబర్ 2న 10 వేర్వేరు అకౌంట్లకు ఈ మనీ ట్రాన్స్ఫర్ అయిందని గుర్తించారు. బ్యాంక్ అధికారులు, లిక్విడేటర్ల అండదండలతో బ్రోకర్లు అమౌంట్ కాజేసినట్లు తెలుస్తోంది. ఇక అధికారుల ఫిర్యాదుతో కేసు విచారణను సీసీఎస్ పోలీసులకు బదిలీ చేశారు డీజీపీ. ఇక దేశవ్యాప్తంగా కుంభకోణం అల్లుకున్నట్టు తేలడంతో రంగంలోకి దిగింది సీబీఐ. ఘట్కేసర్, అన్నోజిగూడతో పాటు వివిధ ప్రాంతాల్లోనూ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఒక్క సైబరాబాద్ పరిధిలోనే 27 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని గుర్తించారు. డిపాజిట్ల గల్లంతులో కీలక పాత్రధారులపై ఆరా తీస్తున్నారు. ఇప్పటికే మాజీ బ్యాంక్ అధికారి రమణారావుతో పాటు 2 హవాలా బ్రోకర్లను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. దేశంలోని 13 బ్యాంక్ అకౌంట్లకు మనీ ట్రాన్స్ఫర్ అయిందని తేల్చారు. హవాలా ఏజెంట్ల సాయంతో ఆ నగదును మళ్లీ బ్రోకర్లు తమ అకౌంట్లకు మళ్లించుకున్నట్టు అనుమానిస్తున్నారు పోలీసులు. అలాగే రీసెంట్ గా మల్కాజ్గిరి ఎస్బీహెచ్ లో 9 కోట్లు నిధులు గల్లంతు కాగా, ఘట్కేసర్ ఎస్బీఐలో ఏపీకి చెందిన గిడ్డంగుల సంస్థ 18 రూపాయల కోట్లు దారిమళ్లాయి. ఖమ్మం ఎస్బీహెచ్ లో ఓ సంస్థకు 8 కోట్లు కూడా మాయమయ్యాయి. హైకోర్టు లిక్విడేటర్ శుక్లా ఫిర్యాదుతో ఈ స్కామ్ వెలుగులోకి వచ్చింది. కొందరు అక్రమార్కులు లిక్విడేటర్లుగా అవతారమెత్తి నకిలీ పేపర్స్ తో డబ్బులను ట్రాన్స్ఫర్ చేసినట్టు తేల్చారు. మొత్తం 18 మంది బ్యాంక్ సిబ్బంది అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు పోలీసులు. మెహదీపట్నం ఎస్బీహెచ్ లో భారీ స్కామ్ వెలుగు చూసింది. ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కు చెందిన 7 కోట్ల రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్లు దారిమళ్లాయి. ఏడాది అక్టోబర్లో ఈ నిధులను బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేసింది ఏపీపీసీబీ. రీసెంట్ గా మల్కాజ్గిరి, ఖమ్మం, కుషాయిగూడ బ్యాంకుల్లో స్కామ్ వెలుగు చూడడంతో మెహదీపట్నంలోనూ అధికారులు తనిఖీ చేశారు. ఈ ఎంక్వైరీలో ఖాతాలో డబ్బులు లేవన్న విషయం తేలింది. దీంతో షాక్ కు గురైన అధికారులు తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మకు ఫిర్యాదు చేశారు. ఈ ఏడాది అక్టోబర్లో అమౌంట్ డిపాజిట్ చేస్తే నవంబర్ 2న 10 వేర్వేరు అకౌంట్లకు ఈ మనీ ట్రాన్స్ఫర్ అయిందని గుర్తించారు. బ్యాంక్ అధికారులు, లిక్విడేటర్ల అండదండలతో బ్రోకర్లు అమౌంట్ కాజేసినట్లు తెలుస్తోంది. ఇక అధికారుల ఫిర్యాదుతో కేసు విచారణను సీసీఎస్ పోలీసులకు బదిలీ చేశారు డీజీపీ.